హలో అండి, నేను శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇంకా లాస్ట్ వీడియో అయితే ఇక్కడే ఎండ్ చేశాను కదా, ఫ్రిడ్జ్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్. సో ఆ తర్వాత ఏం చేశాను అన్నది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇంకా కొంచెం షాపింగ్ చేసాము మా అమ్మాయి నేను కలిసి. ఇంక ఇంట్లోకి కొన్ని కొత్త వస్తువులు అయితే తెచ్చి అరేంజ్ చేశాను, అవి షేర్ చేస్తాను. అలాగే నా స్టవ్ డీటెయిల్స్ అడుగుతున్నారు మన ఫ్యామిలీ మెంబర్స్, సో అది కూడా షేర్ చేస్తాను. సో ఇవన్నీ మీరు ఈ వీడియోలో చూసేయచ్చు. అవన్నీ చూడాలంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అంతా అయిపోయింది కదండి. ఇంకా లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా. ఇంకా ఆ తర్వాత మా అమ్మాయిని పిక్ చేసుకోవడానికి అయితే వెళ్ళిపోయాను కాలేజ్కి. 10:30కి తన కాలేజ్ అయిపోతుంది. సో తనకు కొంచెం షాపింగ్ ఉందన్నమాట. ఇంకా కాలేజ్కి వెళ్తుంది కదా, మరి కొత్త బట్టలు కావాలి కదా. ఇంతవరకు అంటే స్కూలింగ్ యూనిఫామ్ కాబట్టి అసలు ఎక్కువ బట్టలు కొనాల్సిన అవసరం రాలేదు. ఇంక ఇప్పుడు కాలేజ్ అదేమో సివిల్ డ్రెస్ అనమాట, కాలేజ్కి యూనిఫామ్ లేదు. సో కొన్ని క్యాజువల్ టాప్స్ అవి తీసుకుందాం, సమ్మర్కి కూడా యూజ్ అవుతాయి కదా అని చెప్పి వచ్చాము. అయితే మేమేమో 10:30కి అంటే తన కాలేజీకి నియర్ బై జూడియో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిపోతే వాళ్ళు 11కి కానీ ఓపెన్ చేయనన్నారు. సరే ఒక హాఫ్ అన్ అవర్ అలా పిచ్చాపాటికి తిరగొద్దామని చెప్పి వెళ్ళి ముందు షుగర్ కేన్ జ్యూస్ తాగేసి ఇంకా తర్వాత నేను ఇంటికి కావాల్సిన కొన్ని థింగ్స్ తీసుకున్నాము. ఈలోగా 11 అయిపోయింది. ఇంకా జూడియోకి అయితే వచ్చేసాము. ఇంకా జూడియో అయితే తెలిసిందే కదండి, కొంచెం రీజనబుల్గా ఉంటాయి ప్రైసెస్. ఎక్కువ మోడల్స్ ఉండవు కానీ బట్ ఉన్న వాటిలో బాగానే ఉంటాయి వేసుకోవడానికి. కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటుంది. మెయిన్గా డైలీ వేర్కి అయితే చక్కగా మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. సో కొన్ని కాటన్ కుర్తీస్ అవి చూస్తూ ఉన్నాము, క్యాజువల్గా ఉండేవి. ఇంక ఈ టీనేజ్ పిల్లలకి కొంచెం డ్రెస్సెస్ వెతకడం కూడా కష్టమే కదా. అటు చుడిదార్లు వేయలేరు, ఇటేమో కంప్లీట్ వెస్ట్రన్ వేర్ కూడా డైలీ వేసుకోలేరు కదా. ఇంకా వెతుకుతూ ఉన్నాము ఏవి బాగుంటాయా, ఏవి సెట్ అవుతాయా అని చెప్పి. కొన్ని టాప్స్ తీసుకున్నాం కానీ బాటమ్స్ అయితే సెట్ అవ్వలేదు. అదేనండి జీన్స్ ప్యాంట్లు. ఇక్కడ జీన్స్ ఏంటంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఆ కట్. అది ఇంకా మనకి రెగ్యులర్గా బ్రాండెడ్ జీన్స్ ఉన్నంత ఫిట్గా అది ఉండదు. సో జీన్స్ అయితే సెట్ అవ్వలేదు, ఇంకా అవి అయితే తీసుకోలేదులేండి. ఇంకా టాప్స్ అవి తీసుకున్నాం. ఇంకా ఫుట్వేర్కి వచ్చాం. ఇంకా ఫుట్వేర్ కష్టాలు మా పెద్దమ్మాయికి అయితే పాపం, అసలు తనది కొంచెం పెద్ద పాదం. అసలు ఫుట్వేర్ తనకి దొరకనే దొరకదు, చాలా రేరుగా ఉంటాయి. మోడల్స్ కూడా పాపం చాలా తక్కువ ఉంటాయి, లాస్ట్ సైజు. ఇంకా పెద్ద పాదం వాళ్ళకి తెలిసిందే కదా, ఏది ఉంటే అది తీసుకోవాలి, అడ్జస్ట్ అయిపోవాలన్నట్టు. ఎన్నో చూసింది కానీ అసలు ఒక్కటి కూడా తనకి ఫిట్ అయ్యేదే లేదు. పాపం చాలా డిసప్పాయింట్ అయిపోయింది. చూస్తూ ఉంది ఇంకేమైనా షూస్ అన్నా దొరుకుతాయా అని ఇంకా క్యాజువల్గా, బట్ అవి కూడా అయితే ఏం ఫిట్ అవ్వట్లేదు. ఇంకా తనకి చెప్పులు కొనడం మాత్రం ఒక పెద్ద టాస్కే. నాది కూడా పెద్ద పాదమే. ఇంకా మా ఇద్దరికి దొరకటం కొంచెం కష్టం. నాదే అనుకుంటే మా అమ్మాయిది ఇంకా పెద్ద పాదం. అసలు పాపం అనిపిస్తుంది. ఇంకా ఒక్కొక్కసారి అయితే ఆన్లైన్లోనే తీసుకుంటాం. ఆన్లైన్లో ఏంటంటే కొంచెం పెద్దవి దొరుకుతాయి మనకి మోడల్స్ కూడా, కంపేర్ టు బయట ఆఫ్లైన్ కన్నా. ఇంకా సరే జూడియోలోనే ఫుట్వేర్ కూడా ఉంటుంది కదా, రీజనబుల్గా ఉంటుంది. సో అక్కడ ఏమన్నా దొరుకుతాయేమో అని ట్రై చేసాం కానీ లక్ వర్కౌట్ అవ్వలేదు, ఏం దొరకలేదు. జస్ట్ క్లాతింగ్ మాత్రం షాపింగ్ చేసాం అంతే. ఇంక ఇక్కడ మినీ పర్ఫ్యూమ్స్, మినీ లిప్స్టిక్లు భలే ఉంటాయిలేండి జూడియోలో. చక్కగా బడ్జెట్ ఫ్రెండ్లీగా మనకు కావాల్సినవి తీసుకోవచ్చు. సో కొంత షాపింగ్ చేసుకుని ఇంకైతే రిటర్న్ అవుతున్నాము. ఇంకా పక్కనే ఖజానా ఉంటుంది. ఇంకా అందులో గోల్డ్ స్కీమ్ అమౌంట్ కూడా పే చేసాను. బంగారం ధర రోజు రోజుకి మామూలుగా పెరగట్లేదండి. చూసారా, 24 క్యారెట్ 74,000 ఏమో ఉంది. వామ్మో అనిపిస్తుంది. ఇలాంటప్పుడే మనం స్కీమ్ కడితే మనకు ఆ బెనిఫిట్ ఉంటుంది అనమాట. స్కీమ్ కట్టడం వల్ల ఏంటంటే బంగారం పెరిగినా తగ్గినా కూడా మనకి ఫేవర్గా ఉంటే దాని ప్రకారం అయితే ఇస్తారు. ఇప్పుడు సపోజ్ మన స్కీమ్ అయిపోయేటప్పటికి బంగారం ధర ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మనం ఎన్ని గ్రామ్స్ కడితే ఆ గ్రామ్స్కి తగ్గట్టు బంగారం ఇచ్చేస్తారు. లేదు బంగారం ధర తగ్గింది, మనం కట్టిన అమౌంట్కి ఇంకా బంగారం గ్రామ్స్ కన్నా విడిగా చూసుకుంటే బంగారం ఎక్కువ వస్తుంది అనుకుంటే అలా ఇస్తారనమాట. సో స్కీమ్స్లో మనకి ఆ బెనిఫిట్ అయితే ఉంటుంది. సో మనం ఒకేసారి కొనలేం కాబట్టి ఇలా స్కీమ్ కట్టి కొనుక్కోవడం అయితే బెస్ట్. ఇంటికైతే వచ్చేసామండి. అది పే చేసి కొబ్బరి నీళ్ళు, కొన్ని కూరగాయలు అవన్నీ తీసుకుని వచ్చాను. యాక్చువల్గా మా చిన్న పాపని పిక్ చేసుకుని రావాలి, బట్ ఇంకా టైం ఉంది. సో అందుకని ముందు ఇవన్నీ తీసుకుని ఆమెను ఇంట్లో డ్రాప్ చేసి మళ్ళీ ఇదిగోండి ఐరన్ బట్టలు బ్యాగ్ పట్టుకుని చిన్న పాపని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాను. కొన్ని శారీస్ అవి ఉన్నాయి. సో ఇంకా నాకు ఇంట్లో ఐరన్ చేసే టైం కూడా లేదు. ఇంకా అందుకని బయటే ఇచ్చేద్దామని అవి ఇచ్చేసి చిన్న పాపని 12:30 కల్లా పిక్ చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చాను. ఇంకా ఎండలో పిచ్చికాకలే తిరుగుతూనే ఉన్నాం ఆ రోజైతే. ఇంకా రాగానే ఇంకా మార్నింగ్ పెసరపప్పు
అది కుక్కర్ పెట్టేసి వెళ్ళానని చెప్పి లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా, ఇంకా దానికి తాలింపు అయితే పెట్టేస్తున్నాను. ఈ పెసరపప్పులో నేనేంటంటే చింతపండు పులుసు అయితే వేయను, నిమ్మకాయ వేస్తానన్నమాట పులుపు కోసం, బాగుంటుంది. సో ఇంకా అదే నిమ్మకాయ అయితే పిండుతూ ఉన్నాను. ఇంకా మార్నింగ్ ఎప్పుడో కదా, ఇంకా అదైతే గట్టిగా అయిపోయింది పెసరపప్పు. సో కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకుంటే చక్కగా మనం తినడానికి ఇదిగా ఉంటుంది. ఇంకా నిమ్మకాయ పిండాను కదా, ఆ తొక్కలు అయితే ఇదిగోండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇంకా మనం ఇలా పిండేసిన నిమ్మ తొక్కలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బ్యాడ్ స్మెల్ అది రాకుండా ఉంటుంది కదా ఫ్రిడ్జ్. ఇంకా అప్పుడే క్లీన్ చేశాను కదా, చక్కగా చూడగానే ఎంత సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుందో ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిన ప్రతిసారి. ఇంక ఇదిగోండి కొంచెం వాటర్ పోసి అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను పెసరపప్పు అంతా. ఇంకా ఉప్పు కారం నిమ్మరసం పిండుతాను, ఇంకా తాలింపు పెట్టేసుకుంటే రెడీ పప్పు అయితే. పుదీనా చట్నీ కూడా వేయించేసి పెట్టాను కదా, టమాటా పుదీనా అవన్నీ, ఇంకా అది కూడా గ్రైండ్ చేసుకోవాలి. సమ్మర్లో అతి కష్టమైన పని ఏంటంటే కిచెన్లో ఉండి డీప్ ఫ్రై చేయడం అనమాట. ఇంకెప్పుడు వడియాలు ఓర్మిరపకాయలు కావాలి కదా పప్పులోకి, అవి చేసేటప్పుడు నా అవస్థలు చూడాలి. అవేమో నూనెలో వేగుతున్నాయి, నేనేమో వాటర్లో తడుస్తున్నాను అన్నట్టు ఉంటుంది అనమాట కిచెన్లో. మామూలు ఎండలు కాదండి బాబోయ్ అసలు. ఇంకా నేనైతే అలా తిరుగుతూనే ఉంటాను. మార్నింగ్ 7:30కి మా పెద్ద పాపని డ్రాప్ చేయాలా, మళ్ళీ 10:30కి తనని పిక్ చేసుకోవాలి, మళ్ళీ 12:30కి మా చిన్న పాపని పిక్ చేసుకోవాలి. ఇప్పుడైతే చిన్న పాప స్కూల్ కూడా అయిపోయిందిలేండి, తనకి హాలిడేస్ ఇచ్చేశారు. సో ఓన్లీ పెద్ద పాపకు ఉంది. ఇంకా తనకు కూడా ఈ వీకెండ్ అయితే అయిపోతుంది. ఇంకా ఇంత ఎండలో వెళ్ళొచ్చేసరికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది అన్నట్టు అయిపోతుంది పరిస్థితి. బట్ ఇంకా తప్పదు. ఇంకా పప్పు అయితే తాలింపు వేసేసుకున్నాను. ఇంకా వడియాలు అవి వేయించేసుకుని చట్నీ గ్రైండ్ చేసుకుంటే ఇంకా లంచ్ చేసేయచ్చు. ఈ ఊరమిరపకాయలు అయితే మా అత్తయ్య పంపించారండి. ఎవ్రీ ఇయర్ తనే పంపిస్తారులే, బాగా చేస్తారు. అంటే అక్కడ మనకి ఊర్లో గేదె పాలు కదా, ఎటువంటి కెమికల్స్ కానీ ఇవేమి కలపని పాలు, స్వచ్ఛమైన పాలు కదా. సో ఆ ఊరమిరపకాయలు అయితే ఎంత టేస్టీగా ఉంటాయో, ఇంకా ఆ పాలతో చేసిన మజ్జిగ వల్ల భలే రుచిగా ఉన్నాయిలేండి. ఎక్కువ కారం లేకుండా చాలా బాగున్నాయి. ఇంకా తెచ్చిన దగ్గర నుంచి వేయించుతూనే ఉన్నాను నేనైతే. మొన్న పంపించారు అత్తయ్య, అలాగే ఆవకాయ కూడా అత్తయ్య పెడతారు, ఇంకా అది కూడా పట్టారు. ఇంకా అది మా దగ్గరికి ఎప్పుడు వస్తుందో వెయిటింగ్. ఇంకా ఊరు నుంచి వచ్చేవంటే అసలు ఇంకా అదొక ఇదిలాగా అన్నట్టు, నేనైతే చాలా ప్రీషియస్ థింగ్ లాగా ఫీల్ అవుతాను. సో అది అక్కడి నుంచి వచ్చేది ఏదైనా కానీ. ఇంకా లంచ్ అంతా అయిపోయిందండి. ఇంక ఇంటి కోసం కొంచెం షాపింగ్ చేశాను అన్నాను కదా, అందులో కొన్ని అనమాట. ఇదిగోండి ఈ డోర్ మ్యాటు, మెయిన్గా మెయిన్ డోర్ దగ్గర వేసుకునే డోర్ మ్యాట్ అయితే నాన్ స్కిప్పబుల్ ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా బయట నుంచి వచ్చే స్పీడ్లో మనం అలా డోర్ మ్యాట్ మీద కాలేసాం అనుకోండి, జారిపోతుంది కింద కనుక మనకి యాంటీ స్కిడ్ లేకపోతే. సో కంపల్సరీ డోర్ మ్యాట్స్కి స్కిప్ అవ్వకుండా, మనకి కాలు వేసినా కూడా ఇదవ్వకుండా ఉంటాయి కదా. సో అలాంటి మ్యాట్స్ అయితే తీసుకోవాలి. అది తీసుకున్నాను, ఒకటి ఆల్రెడీ ఉన్నాయి బట్ ఇంకొకటి తీసుకున్నాను. ఇంకా డోర్ కట్టన్ అయితే తీసుకున్నాను మెయిన్ డోర్కి. ఇంతకు ముందు అయితే ఫస్ట్లో ఉండేది, ఆ తర్వాత ఏంటంటే మా గ్రిల్ అంతా మనీ ప్లాంట్ పాకిచ్చాను కదా. సో ఇంకా కట్టెన అవసరం అయితే లేదు, చక్కగా బయట నుండి ఎక్కువ దుమ్ము రాదు, ఇంకా చల్లగా అనిపించేది. ఇప్పుడైతే మనీ ప్లాంట్ బయట పెయింట్లు వేయడం వల్ల తీసేసాను కదా, విపరీతమైన దుమ్ము అయితే వచ్చేస్తుంది. అసలు ఇంకా ఎండ దుమ్ము భరించలేకపోతున్నాం. అందుకని ఈ డోర్ కట్టన్ ఒకటి తీసుకొచ్చాను. ఇంకా లివింగ్ రూమ్లో ఏంటంటే వైట్ అండ్ రెడ్ కాంబినేషన్తో ఉంటాయి కదా, సో ఇది కూడా అలా మిక్స్డ్గా తీసుకున్నాను మెయిన్ డోర్కి. ఇంకా గుమ్మానికి ఉన్న ఫ్లవర్స్తో కూడా మ్యాచ్ అయ్యి బాగుంది చూడటానికి. సో అవైతే తీసుకున్నాను. ఇంక ఇదైతే ఈవినింగ్ అండి స్నాక్స్. ఇంకా కొంచెం ఇడ్లీ పిండి, కొంచెం దోశ పిండి ఉంటే వాటిల్లోకి క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర చక్కగా ఇవన్నీ వేసేసుకుని గుంట పొంగనాలు అయితే వేసేస్తున్నాను. ఇంకా చెప్పాను కదా, అమ్మ వాళ్ళు కొంచెం వెరైటీ స్నాక్స్ అయితే తినరు. సో అందుకని చెప్పి మామూలుగా ఉండే స్నాక్సే చేస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలకి జ్యూస్ కోసమేమో పొమగ్రానేట్ ఒలుస్తూ ఉన్నాను ఒక పక్క, స్నాక్స్కి అయితే గుంట పొంగనాలు. ఇంకా ఆ రోజు నైట్ అయితే డిన్నర్ ప్రిపరేషన్ అయితే క్యాప్చర్ చేయలేకపోయాను, చుట్టాలు వచ్చారు. సో ఆ హడావుల్లో ఇంకా అదైతే అవ్వలేదు. స్నాక్స్ వరకు ఇలా తీసాను. ఇంకా మార్నింగ్ చేసిన పుదీనా టమాటా చట్నీ ఉంది కదా, సో గుంట పొంగనాలకి అది కాంబినేషన్ అనమాట. ఇంకా తర్వాత అయితే ఇంకా వీడియో అయితే తీయలేదండి. ఇంకా నెక్స్ట్ డే కాదు కానీ 3-4 డేస్ తర్వాత చూసారా సేమ్ డ్రెస్లో ఉన్నాను. ఇంకా ఆ రోజు ఏంటంటే తులసమ్మని తెచ్చుకున్నాను. ఇంకా మొక్కలు కొన్ని 1 by 1 సెట్ చేసుకుంటున్నాను. బయట పెయింటింగ్ వర్క్ అయితే అయిపోయింది. సో అందుకని చెప్పి ఇంకా కొన్ని మొక్కలు పెట్టుకుంటూ ముందుగా తులసి కోట, అసలు తులసి కోట ఖాళీగా ఉంటుంది
ఉంటే నాకు ఎందుకో చాలా ఇదిగా అనిపిస్తుంది. అందుకని తులసమ్మను పెట్టుకుందామని తెచ్చాను. ఇంకా అవి తీస్తూ ఉంటే ఇదిగో చూసారా నత్త అదైతే బయటపడింది. ఇంకా మా అమ్మాయికి చూపిస్తూ కాసేపు అట్లా ఆడిస్తూ ఉన్నాను. మా అమ్మాయి ఏమో భయపడుతూ పారే అంటుంది. మనకేమో ఇలాంటివి అంటే సరదా కదా. సో కాసేపు అట్లా దాంతో టైం స్పెండ్ చేశాను. ఇంకా తులసి మొక్కలు తెలిసిందే కదా, లక్ష్మీ తులసి విష్ణు తులసి అని చెప్పి 2 కలిపి పెట్టుకుంటాం కదా. ఇంకా 2 తీసుకొచ్చాను. ఇంటి ముందు మొక్కలు లేకపోయేసరికి అసలు ఎంత బోసిగా ఉందో. ఇంకా మళ్ళీ ఆ స్నేల్ని అయితే మట్టిలోనే పెట్టేశాను. ఇంకా ఎర్రలు అదేనండి ఎర్త్వామ్స్ అంటాం కదా అవి, ఇవన్నీ కొంచెం మట్టికి బలం కదా, మనకి కంపోస్ట్ లాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో అవన్నీ మళ్ళీ దానిలో పెట్టేశాను. అదైతే స్నేల్ అయితే ఇంకా మాదేమో చిన్న తులసికోట కదా, సో ఎక్కువ మట్టి పట్టదు, అలాగని పెద్ద మొక్కలుగాను ఇదవు చిన్నవన్నమాట. సో ఇంకా అవే పెట్టేసుకుంటున్నాను. ఇంకా తులసమ్మను పెట్టుకునేటప్పుడు కొంచెం మంచి తిథుల్లో పెట్టుకుంటారు కదా, దశమి ఏకాదశి ఇట్లా. ఇంకా ఆ రోజు గురువారం అనుకుంటా, గురువారం రోజు పెడుతున్నాను. లాస్ట్ షేర్ చేసిన వీడియోనేమో ఫ్రైడే నుంచి నెక్స్ట్ గురువారానికి స్కిప్ అయిపోయింది. ఇంకా మధ్యలో అయితే నేను అసలు తీయలేదు ఇంకేమీ. ఇంకా 2 మొక్కలు వేర్లు డిస్టర్బ్ అవ్వకుండా కొంచెం ఎక్స్ట్రా ఉన్న మట్టి తీసేసుకుని పెట్టేసుకుంటున్నాను ఇంకా తులసికోటలో. ఇంటి ముందు తులసికోట ఉండి చక్కగా అక్కడ దీపం వెలుగుతూ ఉంటే అదే అసలు సగం మనం ఇంటికి లక్ష్మీ కళ. నాకు ఎందుకో అసలు ఈ నెల రోజుల నుంచి అయితే అసలు బయట అయితే చాలా బోసిగా అనిపించేసింది ఇవేమీ లేక. ఇంకందుకని ముందు అర్జెంటుగా తులసమ్మని అయితే పెట్టేసుకుంటున్నాను. వేరే కుండీల్లో ఉంది తులసి మొక్క పెద్దగానే, బట్ ఇంకా మనకి తులసికోటలో తులసి మొక్క ఉంటే కొంచెం ఆ ఫీల్ బాగుంటుంది కదా. ఎంతైనా మొక్కలు తెచ్చే అందమే వేరండి. ఇంటికి అందం తెస్తాయి, మనసుకేమో ప్రశాంతతను తీసుకొస్తాయి కదా. ఇంకా తులసమ్మని పెట్టేసుకున్నాను. ఇంకా ఇంట్లో దీపం పెట్టుకుని ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నాను. ఇంకా తులసమ్మని పెట్టుకున్న వెంటనే చక్కగా ఇలా దీపం అది పెట్టేసుకుంటే బాగా అనిపిస్తుంది కదా. ఇంకా కొన్ని మొక్కలు కూడా తెచ్చానులేండి. ఇంక ఇదిగోండి తమలపాకు మొక్క కొన్ని 1 by 1 సెట్ చేస్తూ ఉన్నాను. కొన్ని పాత మొక్కలే ఉంచి కొన్ని అయితే పాడైపోయాయి పెయింట్ అవి పట్టడం వల్ల. సో కొన్ని కొత్త మొక్కలు అయితే 1 by 1 కొన్ని తీసుకొస్తూ ఉన్నాను. కంప్లీట్గా అంతా సెట్ అయ్యాక షేర్ చేస్తాను. ఇంకా బయట ఎలా ఉందన్నది చూసారా, ఎంత గుబురుగుండే మనీ ప్లాంటో అలా పాడైపోయింది. ఇంకా దాన్నే కొంచెం కవర్ చేసి అలా పెట్టేశాను. ఇంకా బయట నాకు ఇంతకుముందు కూడా వీడియోలో కూడా షేర్ చేశాను కదా, ఇలా బృందావనం లాగా సెట్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. మళ్ళీ కొంచెం కొన్ని అయితే థింగ్స్ అలా అరేంజ్ చేశాను. మళ్ళీ మొక్కలన్నీ బుషీగా అయినప్పుడు లుక్ బాగుంటుంది. ప్రస్తుతానికైతే ఇంక ఇలా అన్నీ సెట్ చేశాను. ఇంకా కన్నయ్య లేకపోతే మా ఇంటి ముందు చాలా బోసిగా ఉంటుంది. సో అందుకని చెప్పి కన్నయ్యని అయితే పెట్టేశాను. ఇంకా ఆ విగ్రహానికి కూడా ఆల్మోస్ట్ 10 ఏళ్ళు అయిపోతున్నాయండి. ఈ మే దాటితే ఇంటికి వచ్చిన కొత్తలో కొన్నాను ఆ కన్నయ్యని. ఇంకా మధ్యలో నేను ఒకసారి కలర్ చేశాను. ఇంకా వాష్ చేస్తూ ఉంటాను కదా, బాగా ఫేడ్ అయిపోయింది. బట్ అయినా కానీ నాకు ఎందుకో బుజ్జిగా అనిపించింది ఆ విగ్రహం. సో అలాగే ఉంచేసాను. ఇక్కడ ఇంతకుముందు ఒక ఫ్రేమ్ ఉండేది, మీకు గుర్తుందో లేదో, అదైతే మా పిల్లలు పగలగొట్టేశారు. అంటే ఇవి ఇటు అటు కదిపే క్రమంలో పాపం పగిలిపోయిందిలేండి. సో ఇంకా అందుకని షూరాక్ కొంచెం బోసిగా అనిపిస్తుంది. ఆ ఫ్రేమ్ కూడా ఉంటే నిండుగా ఉండేది. ఇంక ఇదైతే కొత్త మొక్క తీసుకొచ్చానండి. నాకు కలర్ ఫ్లవర్ అయితే భలే నచ్చింది. ఇందులో రెడ్ కలర్ కూడా వస్తుంది, బట్ అది లేదు అక్కడ. నేను అది చూశాను. ఓకే ఇది ఆరెంజ్ది, ఇది కూడా బాగుందిలే అని చెప్పి ఇది తీసుకొచ్చాను. సో ఇది లో సన్లైట్లో కూడా సర్వైవ్ అవుతుంది అన్నారు. ఇంకా అందుకని బాగా అనిపించి ఆ మొక్క తీసుకొచ్చాను. ఇంట్లో పూజ చేసి తులసమ్మ దగ్గర దీపం పెట్టేశాక ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా చల్లట్టు ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా పిండి అయితే రుబ్బి పెట్టుకున్నాను. మా అమ్మాయికి అయితే వేసి ఇచ్చేసానులేండి, చిన్న అమ్మాయికి. పెద్ద ఆమెకేమో డ్రాప్ చేసి వచ్చాను తను బ్రేక్ఫాస్ట్ చేశాక కాలేజ్లో. ఇంకా తనని డ్రాప్ చేసి వచ్చాక ఇంకా మా చిన్న అమ్మాయికి బ్రేక్ఫాస్ట్ వేసి ఇచ్చి ఇంకా మొక్కలు ఇవన్నీ పెట్టుకుని తులసమ్మని అవంతా సర్దుకుంటూ ఉన్నాను. ఇప్పుడు నా బ్రేక్ఫాస్ట్ టైం అనమాట.
అసలు కాలం అయితే పరిగెడుతుంది అనిపిస్తుంది నాకైతే. ఇంకా మా అమ్మాయిని దింపడం, ఇంట్లో పనులు చేసుకోవడం, మళ్ళీ తనని తీసుకురావడం, మళ్ళీ వంట చేయడం, ఇంకా లంచ్ అయ్యాక కాసేపు రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ లేవటం, రిమైనింగ్ వర్క్స్, స్నాక్స్, వంట, ఇంకా అలా అసలు ఈ సమ్మర్లో అయితే టైం ఎంత ఫాస్ట్గా అయిపోతుందో అనిపించేస్తుంది. ఇంకా పల్లీ చట్నీనే చేసేసాను దీనికి కూడా. టమాటా చట్నీ ఇలాంటివి అయితే బాగుంటాయి చల్లట్లకి, అల్లం చట్నీ కానీ. ఇంకా పల్లీ చట్నీనే చేసేసాను. ఇంక ఇప్పుడు ప్రశాంతంగా బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. టైం అయితే ఉందిలేండి. మళ్ళీ 10:30కి మా పెద్ద పాపని పిక్ చేసుకోవడానికి వెళ్ళాలి. సో చూసారా 9:45 అవుతుంది. సో ఆరామ్గా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తాను. నాకు ఇష్టమైన ప్లేస్లో మెయిన్గా బయట ఉయ్యాలని అయితే ఎంత మిస్ అయిపోయానో ఈ పెయింటింగ్ వర్క్ వల్ల. సో ఫైనల్గా కొన్ని మొక్కలు అవి సెట్ చేసుకున్నాను. చక్కగా పీస్ఫుల్గా ఉంది కదా. చాన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఉయ్యాల్లో కూర్చొని బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. చాలా ఇష్టమైన ప్లేస్, చాలా రిలాక్స్డ్గా ఫీల్ అయ్యే ప్లేస్ అనమాట నాకు అదైతే. అక్కడ కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేయడం కానీ, కాఫీ టీని ఎంజాయ్ చేయడం కానీ చాలా బాగా అనిపిస్తుంది అక్కడైతే. ఇంకా మొక్కలన్నీ బుషీగా అయ్యి మంచి గ్రీనరీగా ఉంటే అసలు ఎంత ప్లెజెంట్గా ఉంటుందో బయట ఈ ప్లేస్ అయితే. ప్రస్తుతానికి అన్నీ కొంచెం దట్టు సమ్మర్ కదా, అలా వడిలిపోయినట్టున్నాయి. ఇంకా మా పెద్దమ్మాయిని అయితే పిక్ చేసుకుని వచ్చేటప్పుడు ఈ ముంజులు అయితే తీసుకొచ్చానండి. ఆల్రెడీ అంతకుముందు షార్ట్ వీడియో షేర్ చేశాను ఇంకా ముంజుల గురించి. ఇంకా ఆ రోజుదే అనమాట. ఇంకా ముంజులకైతే అసలు ఇంకా నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు, కానీ మా పెద్దమ్మాయికి బాగా ఇష్టం అనమాట. ఇంకా ఊరు వెళ్ళినప్పుడైతే ఖచ్చితంగా తింటూ ఉంటాం. ఇంక ఇక్కడైతే ఇదిగోండి ఇలా కొనుక్కొని తినాల్సిందే. డజన్ 130 రూపాయలు అంట. పోన్లేండి పాపం వాళ్ళకు కూడా ఉండాలి కదా, అన్నీ పెరుగుతున్నాయి, అట్లాగే ఇవి కూడా కాస్ట్ పెరిగాయి. ఇంకా మా చిన్నమ్మాయికి అయితే నేను ఒలిసిచ్చాను, తను ఒలుచుకుంటుంది కానీ కుదరలేదు. ఇంక ఇలాంటి విషయాల్లో మా వారైతే పిల్లలకి చక్కగా ఒలిచి పెడతారు. ఈ ముంజులైనా, చేపల కూర తీసి పెట్టాలన్నా. ఇంక ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి కొంచెం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. చిన్నప్పుడైతే ఇలాంటివన్నీ మా వారే తీసుకునేవారు అనమాట. చక్కగా చేసి పెట్టేవాళ్ళు, వాళ్ళకైతే ఒలిచి పెట్టేవాళ్ళు. ఇంకా లంచ్లోకి అయితే ఇంకా చికెన్ బిర్యానీ, చికెన్ పులావ్ అనొచ్చు. చికెన్ బిర్యానీ కాదులేండి, చికెన్ పులావ్ చేసేస్తాను సింపుల్గా. ఇంకా చికెన్ అంతా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా మన స్పైసెస్ అన్నీ, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పెరుగు, నిమ్మరసం, పుదీనా, కొత్తిమీర అవన్నీ కలిపి పెట్టేసుకున్నాను. పెరుగు అది వేసి మ్యారినేట్ చేసి ఇంకా జస్ట్ మనం మసాలా దినుసులు వేసేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగాక ఇంకా చికెన్ అయితే వేసి కుక్ చేసుకుంటున్నాను. చికెన్ అయితే ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత రైస్ వేసి కుక్ చేస్తానండి. అప్పుడు చికెన్ చక్కగా చప్పగా లేకుండా టేస్టీగా ఉంటుంది. సో చికెన్ పులావ్ అయితే సింపుల్గా రెడీ అయిపోయింది. ఇంకా కిచెన్లో గమనించారా కొత్త లుక్, ఇదిగోండి ఈ మనీ ప్లాంట్ అయితే పెట్టాను హ్యాంగింగ్ది. భలే అందమంగా అనిపించింది. కిచెన్ విండోకి అయితే మంచి లుక్ వచ్చింది అనిపించింది. ఇంకా అందులో ఇదిగోండి ఈ బుజ్జి బర్డ్స్ ఫ్యామిలీ 4 మెంబర్స్ అనమాట, అది కూడా అలా పెట్టేశాను. ఇంకా కిచెన్ విండోలో ర్యాండమ్ స్టఫ్ ఉంటుంది కదా, సో అవన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాను. అన్నపూర్ణాదేవి విగ్రహం అట్లా చిన్న చిన్నవి. ఇంక ఇక్కడ ఏంటంటే ఇదిగోండి ఈ ర్యాక్ అయితే రీసెంట్గా అమెజాన్లో పర్చేస్ చేశాను. ఇది 2 స్టెప్స్ ఉంటుంది, ఒకటి మాత్రం ఇక్కడ పెట్టాను. అందులో ఇంకా ఉప్పు కారం పెట్టి ఒక చిన్న మనీ ప్లాంట్ పెట్టి కొంచెం అలా లుక్ బాగుంటుందని అక్కడైతే సెట్ చేశాను. ఇంకోటి ఎక్కడ పెట్టానంటే కిచెన్ది సింక్ దగ్గర అనమాట. మెయిన్గా అది కొన్నది పర్పస్ దానికోసం, మనకి గిన్నెలు క్లీన్ చేసుకునే లిక్విడ్ ఉంటుంది కదా, సో అవన్నీ పెట్టడం కోసం మెయిన్గా ఆ స్క్రబ్స్. ఇంకా అవి కింద పెడుతుంటే అసలు డ్రై అవ్వట్లేదు. సో ఇలా మనకి దీనిలో పెట్టుకుంటే చక్కగా ఉన్న వేస్ట్ వాటర్ అంతా కిందకు వచ్చేసి డ్రై అవుతాయి కదా. అలాగే మనకి స్పాంజ్వి, వైప్స్ అవి కూడా ఇలా డ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఇదైతే తీసుకున్నాను. సో దీన్ని 2 పార్ట్ల కింద డివైడ్ చేసి ఒకటేమో కిచెన్ సింక్ దగ్గర పెట్టాను, ఒకటేమో స్టవ్ పక్కన పెట్టాను. సో రెండింటిని ఇలా అయితే వాడేశాను. కాస్ట్ కూడా తక్కువ, బాగా అనిపించింది. చక్కగా లుక్ వైజ్ కూడా బాగుంది. ఇంకా కిచెన్ సింక్ దగ్గర కూడా క్లమ్జీ లుక్ లేకుండా చక్కగా నీట్గా అందులో అన్నీ ఆర్గనైజ్ అయిపోయాయి. ఇంకా లిక్విడ్ సోప్ కానీ స్క్రబ్స్ ఇవన్నీ. ఇంకా అక్కడ కూడా ఒక చిన్న మనీ ప్లాంట్ పెట్టాను గ్లాస్ బాటిల్లో. కొంచెం గ్రీనరీ ఉంటే లుక్ ఏదైనా కూడా బాగుంటుంది కదా, చూడగానే మంచి పాజిటివ్గా అనిపిస్తుంది కదా. సో కిచెన్లో ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను. అన్ని మూలల చిన్న చిన్న ప్లాంట్స్ అయినా పెట్టుకున్నాను కిచెన్లో అయితే. కార్నర్లో చూసారు కదా, ఇంకా హ్యాంగింగ్ది అయితే ఒక మనీ ప్లాంట్ అటు పెట్టుకున్నాను. ఇంక ఇదిగోండి కిచెన్ చక్కగా ఇలా గ్రీనరీగా కనపడుతుంటే భలే పాజిటివ్గా అనిపిస్తుంది. కొంచెం వర్క్ చేయడానికి కూడా ఒక మంచి ఫీల్ ఉంటుంది కదా. సో కిచెన్ అయితే ఇలా అరేంజ్ చేసుకున్నాను.
గ్రీనరీని చూస్తే ఆటోమేటిక్గా మనం చాలా కామ్ అయిపోతామండి, ఎంత స్ట్రెస్లో ఉన్నా ఎంత కోపంలో ఉన్నా. సో అందుకని వీలైనంత ఎక్కువ గ్రీనరీ ఉందనుకోండి, ఆల్వేస్ మనం కూల్ అండ్ కామ్గా ఉండొచ్చు. ఇంకా అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ స్టవ్ గురించి అడిగారని చెప్పాను కదా, ఇదేనండి మాది స్టవ్ అయితే ప్రెస్టేజ్ది 4 బర్నర్ స్టవ్, గ్లాస్ టాప్. తీసుకుని 8 ఇయర్స్ అయిపోయిందండి. మేము ఈ ఇంటికి వచ్చిన 2 ఇయర్స్కి తీసుకున్నాం, ఈ ఇంటికి వచ్చి 10 ఇయర్స్ అయిపోయింది. సో స్టవ్ తీసుకుని 8 ఇయర్స్ అయిపోయింది. ఇప్పటివరకు అయితే ఏ ప్రాబ్లం లేదండి, చక్కగా అయితే వర్క్ అవుతుంది. చాలామంది 4 బర్నర్ స్టవ్ తీసుకుంటారు కానీ అందులో 2 వాడతారు, 2 అయితే వాటర్ వదిలేస్తారు. అట్లా కాదండి, తీసుకున్నాక ఖచ్చితంగా 4 పొయ్యిలు అయితే వాడుతూ ఉండాలి. అప్పుడే ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది, బర్నర్స్ కూడా పూడిపోకుండా ఉంటాయి. ఇంకా మా ఇంట్లో వంటలు అయితే తెలిసిందే కదా, ఎక్కువ వండుతూనే ఉంటాను. ఈవెన్ నేనైతే పిండి వంటలు కూడా చేస్తూ ఉంటాను ఈ గ్లాస్ టాప్ స్టవ్ మీదే. సో మాదైతే ఇంట్లో హెవీ వంటలే. ఇంకా మన ఇండియన్ ఫుడ్ అయితే తెలిసిందే కదా, ఎక్కువ టైం కుక్ అవ్వాలి, ఎక్కువ పిండి వంటలు వండుతూ ఉంటాము. అలా అన్ని చేసినా కూడా స్టవ్ ఇంతవరకు పాడవకుండా చక్కగా ఉంది. అయితే ఏంటంటే ఇదివరకు అయితే రెగ్యులర్గా వాష్ చేసేదాన్ని. అక్కడ సైడ్ కిందాక చూపించాను కదా, రబ్బర్ది వాషర్ బయటకు వచ్చేసింది అనిపించింది. అందుకని ఈ మధ్య అయితే రెగ్యులర్గా వాష్ చేయట్లేదు, జస్ట్ వైప్ చేస్తున్నాను అంతే. ఇంకా అంతకుమించి నాకు స్టవ్ నుంచి వేరే కంప్లైంట్ అయితే ఏం లేదండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. నేను అసలు పాలవి కూడా ఎక్కువ పొంగిస్తానంటే పండగలప్పుడు కానీ అలాంటప్పుడు, అయినా కూడా బర్నర్స్ అయితే పూడిపోలేదు, చక్కగా వర్క్ అవుతుంది స్టవ్ అయితే. ఇంకా మాకు కిచెన్కి అయితే వెంటిలేషన్ లేదు కదా, సో అందుకని చెప్పి ఆ ఎయిర్ అంతా బయటికి పోవాలని చిమ్నీ అయితే పెట్టించుకున్నాము. అదైతే చాలా హెల్ప్ అవుతుందండి. మెయిన్గా ఈ సమ్మర్లో అయితే మెయిన్గా మన ఇంటికి కిచెన్కి వెంటిలేషన్ ఉండాలి. బట్ ఇంకా ఈ అపార్ట్మెంట్ కల్చర్లో తెలిసిందే కదా, ఒకటి ఉంటే ఒకటి ఉండదు అన్నట్టు. సో అట్లా మాకు మిగిలిన అన్ని రూములకి ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది కానీ ఒక్క కిచెన్కి మాత్రం కొంచెం ఇలా వెంటిలేషన్ అయితే ఉండదు. సో ఇంకా చిమ్నీ ఉంది కాబట్టి అంత ఇబ్బంది అయితే అనిపించట్లేదు. ఇంకెలా గ్లాస్ టాప్ కదా, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి దాన్ని అయితే, క్లీనింగ్ కానీ అది కానీ. స్టవ్ వేడిగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా క్లీన్ చేయకూడదు, ఎందుకంటే మనకి సైన్స్లో చదువుకున్నాం కదా సంకోచ వ్యాకోచాలని చెప్పి. అంత వేడిగా ఉన్న స్టవ్ మీద మనం ఇలా తడి వాటర్ కానీ తడి క్లాత్ కానీ వేసామనుకోండి, గ్లాస్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో గ్లాస్ టాప్ స్టవ్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే దాని లైఫ్ అన్నది అంత ఎక్కువ వస్తుంది. ఇంకా అదండి, అలా జరిగిపోయింది. ఇంక ఇదేంటంటే మా పిల్లలు ఇదిగోండి ఏవో స్నాక్స్ ప్రిపరేషన్లు చేసుకుంటూ ఉన్నారు. ఇంకా వాళ్ళ సమ్మర్ ఎలా గడుస్తుంది, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటన్నది వాళ్ళ DIML అయితే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా మన వాళ్ళు కూడా అడిగి ఉన్నారు, మీ పిల్లలది ఒక DIML షేర్ చేయండి అని చెప్పి. వాళ్ళు నాకు ఇంట్లో ఎలా హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు ఎలా చేసుకుంటున్నారు, అసలు వాళ్ళ డేని వాళ్ళు ఎలా ఎంగేజ్ చేసుకుంటున్నారు, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటన్నది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. సో ఇదండి ఇవాళ వీడియో, కొంచెం లెంతీ అయినట్టుంది, బట్ మీ అందరికీ ఇంట్రెస్ట్గానే అనిపించి ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకా అలాగే మన వాళ్ళు మా అమ్మాయి రిజల్ట్స్ వచ్చాయని అడుగుతున్నారండి. ఇంకా రాలేదండి, తెలంగాణలో రిజల్ట్స్ ఏప్రిల్ 30వ తారీఖు వస్తే మీతో షేర్ చేయకుండా ఉంటానా? తప్పకుండా మా అమ్మాయి రిజల్ట్స్ వచ్చాక మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఇదిగోండి, ఇది కూడా రీసెంట్గా అమెజాన్లో తీసుకున్నాను. మనం ఆరెంజ్ జ్యూస్ కానీ మౌసంబీలు కానీ జ్యూస్ తీసుకోవడానికి. ఇంతకుముందు ప్లాస్టిక్ది ఉండేది, ఇంకా అదైతే బాగా పాడైపోయింది. సో మళ్ళీ ప్లాస్టిక్ కొనటం ఇష్టం లేక ఇంక ఈ స్టీల్ది అయితే తీసుకున్నాను, బాగుంది ఇది కూడా. సో ఇదండి ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మా పిల్లలు DIMLతో మళ్ళీ కలుద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.